శ్రీమాత్రే నమః. చాలామంది అంటున్న ఒక మాట వింటూ ఉంటాం. అదేంటంటే, నేను రోజంతా రామ రామ అని జపిస్తూనే ఉన్నాను, కానీ ఏ ఫలితం రాలేదు. అందుకే మళ్ళీ ఇంకొక నామాన్ని జపించటం మొదలుపెట్టాను, అది కూడా ఫలితం ఇవ్వలేదు. ఇలా ఎన్ని నామాలు చదివినా, ఎన్ని మంత్రాలు చేసినా కానీ నాకు ఫలితమే రాలేదు అని చెప్పి అంటూ ఉంటారు. ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటి అంటే, మంత్రం ఏది అని కాదు ఇక్కడ ముఖ్యం. మనం ఒక నామాన్ని కానీ మంత్రాన్ని కానీ ఎంచుకుంటే అది మన హృదయంలో నాటుకోవడానికి, నిక్షిప్తమైపోవటానికి ఒక రోజు సరిపోతుందా? ఒక రోజు అసలు సరిపోదు. అలా ఆ మంత్రాన్ని ఎన్నో రోజులు జపిస్తూ ఉంటే గానీ మన మనసులో అది అంతర్లీనం కాదు. ఆ మంత్రం మన మనసులో అంతర్లీనం కావటానికి కొంతకాలం పడుతుంది కదా. అందువల్ల మనం దానికి కొంచెం సమయాన్ని ఇవ్వాలి. మనకి తలనొప్పి వచ్చిందనో, జ్వరం వచ్చిందనో మందు వేసుకుంటాం. మందు వేసుకున్న వెంటనే తలనొప్పి తగ్గిపోతుందా? వెంటనే జ్వరం తగ్గిపోతుందా? కొంచెం సమయం తీసుకోదా? అలానే మనం జపించిన వెంటనే ఫలితం రావాలి అని ఎప్పుడు ఆశించకూడదు. రామకృష్ణ పరమహంస వారు ఏం చెప్తారు అంటే, పరిస్థితులు ఏవైనా సరే మనం ఒకసారి ఒక నామాన్ని జపించటం మొదలుపెట్టాము అంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ మార్చకూడదు. మంత్రాన్ని కానీ నామాన్ని కానీ మాటి మాటికి మార్చే వ్యక్తిని రామకృష్ణ పరమహంస వారు మాటి మాటికి బావిని తవ్వే ఒక రైతుతో పోలుస్తారు. ఆ రైతుట ఒక చోట కొంచెం సేపు తవ్వుతట్ట, కనీసం ప్రయత్నం కూడా ఎక్కువగా చేయడు. అక్కడ నేల గట్టిగా ఉందని, అబ్బే ఇక్కడ కాదు ఇంకో చోట తవ్వుదామని చెప్పి అక్కడి నుంచి ఇంకో చోటకి వెళ్ళిపోతాడు. అక్కడ తవ్వడం ప్రారంభిస్తాడు. అక్కడ కాస్త రాళ్లు పడగానే అక్కడి నుంచి ఇంకొక చోటకి వెళ్ళిపోతాడు. అక్కడ వదిలిపెట్టేస్తాడు, ఇంకొక చోటకి వెళ్ళిపోతాడు. ఇలా అస్తమాను మారిపోతూ ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఆ రైతు అసలు బావిని తవ్వలేడు, నీళ్లు పడవు. అదే రైతు తన శక్తిని కానీ సమయాన్ని కానీ ఒకే చోట కేంద్రీకృతం చేస్తే, అంటే ఒకే చోట ఉపయోగిస్తే ఖచ్చితంగా అతను బావిని తవ్వుకుంటాడు, నీళ్లు పొందుతాడు, పంటలని పండిస్తాడు. అలాగే మంత్రోచ్చారణ కూడా అంతే. నామజపం కానీ మంత్రోచ్చారణ కానీ చేసి ఫలితం రాలేదని కొన్ని రోజులకే మనం నిరాశ పడిపోకూడదు. ఆ మంత్రాన్ని జపిస్తూ ఉంటే అది మన మనస్సుల్లో నిక్షిప్తమైపోతే అది తప్పకుండా సత్ఫలితాలను ఇస్తుంది అని చెప్పి రామకృష్ణ పరమహంస వారు చెప్తూ ఉంటారు. ఎందుకు? ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఒక గొట్టంతో నీళ్లు తీసుకుని భూమి మీద మనం అటు ఇటు తిప్పుతుంటే నేలని కన్నం పెట్టే శక్తి దానికి వస్తుందా? రాదు. కానీ అదే నీళ్ళని ఒకే చోట ఫోర్స్గా పెట్టి చూడండి, ఆ భూమిని కన్నం పెట్టే శక్తి ఆ నీటికి వస్తుంది. కాబట్టి ఒకే చోట మన మనస్సుని కేంద్రీకృతం చేస్తే ఖచ్చితంగా సత్ఫలితాలని పొందుతాం. మంత్రాన్ని కానీ నామాన్ని కానీ అస్తమాను మార్చకుండా దాన్ని వీలైనంత ఎక్కువగా జపించడానికి ప్రయత్నం చేయండి. మంచి ఫలితాలు వస్తాయి.